పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీల్లో ఒకటి స్పిరిట్. ఆ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీలో డార్లింగ్ కనిపించటంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికన్నా ముందు కమిట్ అయిన సినిమాలు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ డైరెక్టర్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ మూవీ గురించి రోజుకో వార్త నెట్టింట వినిపిస్తోంది. నిన్నటి వరకు హీరోయిన్ కోసం వేట సాగింది. ఇప్పుడేమో స్టోరీ లీక్ అయింది. అయితే ఈ మూవీలో అలాంటివి ఎక్కువగా ఉంటాయని ఓ వార్త వినిపిస్తోంది. ఇందులో నిజంగా అలాంటి సీన్లు ఉన్నాయో లేదో తెలుసుకుందాం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో రొమాన్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్తో వస్తున్న సినిమాల్లో కూడా అలాగే సీన్స్ ఉంటాయని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ డైరెక్టర్ గతంలో చేసిన యానిమల్ చిత్రంలో కంటెంట్ కన్నా ఎక్కువగా రొమాన్స్, హాట్ సీన్స్ ఉండటంతోనే సినిమా హిట్ అయ్యింది అన్న విషయం చాలామందికి తెలుసు. కానీ ప్రభాస్ సినిమాలో అలాంటివి చాలా తక్కువ. స్పిరిట్ లాంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ బ్యాక్డ్రాప్లో ఆమె ఎలా ఫిట్ అవుతుంది అనే ప్రశ్నకు సమాధానం చూస్తే గనక సినిమా చూస్తే కానీ దొరకదు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో కూడా సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ తెచ్చుకునే మూవీనే. వైలెన్స్, రొమాన్స్లో తనదైన మార్క్ చూపించే సందీప్ రెడ్డి వంగ వాటిని ప్రభాస్ సినిమాలో ఇంకా ఎక్కువ డోస్లో చూపించబోతున్నాడట. అలాంటి సీన్లు ఎక్కువగా ఉండటంతో ప్రభాస్ కూడా ఓకే అని చెప్పాడట. ఎక్కడ ఎలాంటి సీన్ వస్తుందనేది పూర్తిగా వివరించినట్టు తెలుస్తోంది. స్పిరిట్లో ఎలివేషన్లు, పోరాటాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అంటున్నారు. పలువురు విదేశీ నటీనటులతో పాటు ఎవరూ ఊహించని ఒక స్టార్ క్యామియో అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తుందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లూ రాలేదు. కానీ ఈ విషయం గురించి బయటపడితే మాత్రం ఖచ్చితంగా రచ్చ రంబోలానే హర్షవర్ధన్, రామేశ్వర్ పాటల కంపోజిషన్ని దాదాపు కొలికి తెచ్చినట్టు వినికిడి. స్పిరిట్ సిగ్నేచర్ ట్యూన్ సైతం సిద్ధమైందట. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఆలస్యం. సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు వంగ రెడీ. ఏది ఏమైనా కూడా వంగ ప్లాన్ వేరే లెవెల్. అందుకే డార్లింగ్ నమ్మాడు. ఇక ఎలాంటి స్టోరీని చూపిస్తాడో వెయిటింగ్ అంటూ ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.